రూపాయి పెంచడం ఏంది? అదే పెంచాలి. ఇప్పుడు ఏంటంటే ఎండాకాలం కదా వచ్చేది, ఎక్కువ పోతాయి. ఎక్కువ సేల్ అవుతాయి కదా, అప్పుడు పైసలు అన్నీ ఎక్కువ వస్తాయి కదా, అది మెయిన్, అందుగురించనే పెంచారు. గవర్నమెంట్ ఏమే తక్కువలు కాదు. ఇప్పుడు అదేదో టికెట్లు పెంచితే అయిపోతుంది కదా, కేవలం ఒకటి బీర్ల పైన పెంచితే ఎట్లా భారం మొత్తము? అందరూ ఏమంటారంటే బస్సులు ఫ్రీ ఇచ్చి ఆ టికెట్ డబ్బులు మొబైల్ కార్డు తీసుకుంటారు బార్లు అంటారు. అది కామన్ కదా, ఏదైనా అంతే కదా. ఆ బస్సులు ఫ్రీ లేడీస్ ఫ్రీ ఇచ్చి మొబైల్ కార్డు ఈ పైసలు గుంస్తారు, ఇలా కవర్ అయిపోతుంది, అట్లా మెయిన్ అదే కదా. మరి ఎట్లా అంటే 10 బస్సులో పోకుండా నడుస్తుంది కానీ బీర్ తాగడానికి అయితే ఉండరు, అందరు అయితే తాగుతారు కదా. 10 బిల్లు తాగుతారు. మరి ఎట్లా కేసులు లేపేస్తారు. ఇంకా చెప్పాను, అది వాళ్ళ డ్యూటీ, వాళ్ళు నా డ్యూటీ చేస్తారు, తాగుతారు ఇక. తాగనోడు అయితే తప్పక తాగుతాడు కదా, అయితే కంపల్సరీ తాగుతాడు. తాగని అయితే ఒకటి ఉండరు కదా, ధూపం ఎక్కువ అవుతుంది. కంపల్సరీ బీరే తాగాలి. ఫ్రస్ట్రేషన్, ఫ్యామిలీ ఫ్రస్ట్రేషన్స్, బయట ఫ్రస్ట్రేషన్స్, ఆఫీస్ది ఎన్ని ఉంటాయి, దాన్ని బట్టి చుట్టాలు వస్తారు, దావత్లు అయితే. తెలంగాణ అంటే ముందు మందు లేనిదే ఎవడు ఉండడు, పండుగలు వస్తే మాత్రం ఉండరు. పెళ్ళి అయితే మరి ఎన్ని బిల్లు మాట రావాలని ఇక పెళ్ళి అయితే మాత్రం మినిమం ఇక 5-6 వేసుకుని కూర్చుంటారు. బీర్లకి అయిపోతాయి ఇక లాస్ట్కి. లాస్ట్కి వస్తే కట్నం బీర్లే కొనిస్తారు ఇక. రేవంత్ రెడ్డికి ఏమంటున్నారు, బీర్ల రేట్ తగ్గియాలి అంతే. అయితే ఏమన్నా ధర్నా గిన్నా అంత చేసేది ఉంటే ఎప్పుడు వయసులు బంద్ అయ్యి కూర్చుంటుండే అని బాధ అందరికి. వయసులు బంద్ అయితే అని బాధ. అయితే ఉట్టి తెలంగాణలో పెంచిరా మొత్తం? ఓన్లీ తెలంగాణలో పెంచారు కదా, వేరే రాష్ట్రంలో పెంచలేదు. బీర్ల మీద అంటే ఆయన ఆలోచించే విధానం కొంచెం బెస్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే పెద్దోళ్ళు మాక్సిమం బీర్లు తాగరు, తక్కువ పర్సెంట్ అనమాట. ఇప్పుడు మా ఏజ్ గ్రూప్ అంటే ఇక తాగాలనుకుంటే ఎట్లయినా తాగుతారు అనమాట. ఎట్లయినా ఏదో ఒక వర్క్ చేస్తాం కదా, తాగాల్సిన ఎట్లయినా తాగుతారు బీర్లు అన్నట్టు. యూత్ కి ఏం కాదన్నట్టు డేరింగ్ మీద పెంచారు అనమాట. దీనివల్ల మన రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా బ్యాడ్ అయ్యే ఛాన్స్ ఉందా? బ్యాడ్ అంటే అట్లా ఏం లేదు, అంటే యూత్ యాంటీ అవ్వడం అట్లా ఏమన్నా ఉందా? అంటే ఏమున్నదండి, మళ్ళీ ఒక 2-3 years ముందు తగ్గించేసి అయిపోతుంది. 10-15 బిల్లు తాగుతారు కదా, అలాంటి పైసలు పెట్టుకుంటారు. అదే కొంచెం బాగానే చెప్తున్నా అన్న. ఒక 5-6 బీర్ల దగ్గర మా ఫ్రెండ్స్ లో కూర్చున్నాం అంటే ఒక 6 బీర్లు పెట్టుకునే దగ్గర ఇంకో బీర్ కలిసి వచ్చేది మాకు. ఇప్పుడు అట్లా పెంచి రేట్ ఒకటేసారి 40-30 రూపాయలు అంటే కొంచెం బాధాకరమే. కొంచెం మళ్ళీ పెద్ద మనసు చేసుకొని నార్మల్ ప్రైసెస్ తెస్తే బాగుంటది రేవంత్ రెడ్డి సార్. అంటే అందరూ బీర్లు మానేసి మధు పెట్టిపోతారేమో. అట్లేం కాదన్న, ఇప్పుడు కొంతమంది కొన్ని ఫిక్స్డ్ బ్రాండెడ్ ఉంటారు. ఇప్పుడు ఒక మ్యాన్సన్ హౌస్ తాగాలనుకుంటే 20 రూపాయలు పెంచినా, 30 రూపాయలు పెంచినా, 40 రూపాయలు పెంచినా మ్యాన్సన్ హౌసే తాగుతాడు. అంటే అంత పెద్ద అయితే కాదు, కాకపోతే ఒక ఫిక్స్ అయ్యి బ్రాండ్ తాగాలనుకున్నాడు అదే తాగుతాడు. బీర్లే తాగుతారు యూత్ అంతా. కాకపోతే కొంచెం రేవంత్ రెడ్డి సార్ మాలాంటి యువకులందరినీ పట్టించుకొని కొంచెం సేమ్ ప్రైజెస్ పెట్టండి సార్. స్టఫ్ కూడా అయిపోయింది ఇంత ముందు, ఆ స్టఫ్ పైసలన్నీ అట్టే పెట్టాల్సి వస్తుంది. హలో, ఇప్పుడు తెలంగాణలో మన బీర్ల రేట్ పెంచారు కదా, ఏం చెప్తారు దాని గురించి? బీర్ల రేటు పెంచడం అంటే ఇంకా డైలీ కన్జ్యూమర్స్ అంతా ఎక్కువ అయిపోతున్నారు. ఎక్కువ బీర్స్ తాగడం వల్ల ఎక్కువ హార్ట్ అటాక్స్ ప్రాబ్లమ్స్ ఇవంతా కూడా వస్తున్నాయి. సో బీర్ తాగడం కూడా ఎంతవరకు అవాయిడ్ చేస్తే అంత మంచిది. కానీ బీర్ రేట్ పెంచడం వల్ల కూడా చాలా మంది కొనడానికి కూడా భయపడతారు కదా, అదొక అడ్వాంటేజ్. వాళ్ళు అప్పు చేసన్నా తాగుతారు కదా. అప్పు చేసి తాగడం అంటే కూడా ఇంకా గవర్నమెంట్కి ఆదాయం రావాలని రేవంత్ రెడ్డి పెంచున్నాడు. అంటే దీనివల్ల జనాలకి ఉపయోగం ఉంది అనుకునే దానికన్నా ఇంకా నష్టమే జరుగుతుంది కదా, దాని గురించి ఎస్, డెఫినెట్ గా నష్టం అయితే జరుగుతుంది, కానీ భారీ స్థాయిలో ఉండదు. ఎందుకంటే ఇంకా తెలంగాణ డెవలప్మెంట్ కోసం బీర్ల రేట్ పెంచినాడు రేవంత్ రెడ్డి. ఎస్, కరెక్టే. కానీ బీర్లు అంతంత రేట్ ఎందుకు పెట్టి మనం కొనాలి, మన ఆరోగ్యాలు ఎంత దెబ్బ తీసుకోవాలి అనే వాళ్ళు దాని జోలికి పోరు. తాగే వాళ్ళు ఆగరంటే వాళ్ళ హెల్త్ ఇష్యూ మీద దెబ్బ పడినప్పుడు వాళ్ళేమో అనుకుంటారు. సింపుల్. అంటే దీని స్కామ్ ఏమన్నా అవుతుంది అనుకోవచ్చా ఈ బీర్ల మీద? స్కామ్ అయితే ఏమవుతుంది, నార్మల్ గానే పెంచారు.